నిమిషం మీరు ఫోన్ లైన్లో ఉండండి. పెద్దపాటి పుల్లారావు గారు, డాక్టర్ పెద్దపాటి పుల్లారావు గారు సామాజిక ఆర్థిక విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. పుల్లారావు గారు, ఈసారి ఏంటి డిఫరెన్స్? ఈసారి మోడీ ఏం మ్యాజిక్ చేశారు? మొత్తం మోడీ మ్యాజిక్ ఓడిపోతే మోడీ గారు కనబడరని నేను చెప్తున్నా. ఇది మధ్య తరగతి వాళ్ళు చేసిన మ్యాజిక్. 52 నుంచి 55% పాపులేషన్ ఢిల్లీలో మధ్య తరగతి వాళ్ళు. మధ్య తరగతి వాళ్ళకి 2014 7 ఎంపీలు మోడీకి ఇచ్చారు, 2019 7 మోడీకి ఇచ్చారు, 2024 7 మోడీకి ఇచ్చారు. కానీ ఆ 3 సార్లు కేజ్రీవాల్ కి ఇచ్చారు సపోర్ట్. తిరిగి వచ్చారు, కెరటం లాగా తిరిగి వచ్చారు కేజ్రీవాల్. ఈసారి రాలేదని అర్థమవుతుంది ఈ సర్వేస్ చూస్తే. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ నేను చెప్తే హార్ష్ గా మాట్లాడాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎంత మందికి 12 లక్షల జీతం మీ ఆఫీస్ లో మీ సంస్థలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉంది కదా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ఈ ఇన్ఫ్లేషన్ అంతా సంవత్సరానికి 15-20% కదా. ఇది నిత్య అవసరాల మీద. అదేమైంది? ఊరుకునే అలా చేశాం, దాన్ని బట్టి ఓటేశారు అని చెప్పుకోవటానికి అది కరెక్ట్ కాదు. ఇలాంటి తప్పుడు కారణాలు చేస్తే పోస్ట్ మార్టం లో ఉపయోగం లేదు. మెయిన్ థింగ్ ఏమిటంటే కేజ్రీవాల్ డ్యామేజ్ ఆయనే చేసుకున్నారు. 2020 నుంచి 25 వరకు పరిపాలన ఇవ్వలేదు, కేసుల్లో ఇరుక్కుపోయాడు. మధ్య తరగతి వాళ్ళు గొడవ ఎత్తలే. ఉచితాలు అనగానే మధ్య తరగతి వాళ్ళకి ఏం లేదు కదా, ఏమి లేదు కదా. అది అంతా మొత్తానికి ఇతనితో ఇంకెంత సాగుతాం? ఈసారి గెలిస్తే ఇంకా ఎంత గొడవలు వస్తాయి. రిస్క్ వచ్చింది. ఓటర్స్ కూడా కొంతమంది ఆయన ఓటు వేసేయడానికి వెళ్ళి ఉండరు మధ్య తరగతి వాళ్ళు. మనకి ఫుల్ రిజల్ట్స్ వచ్చాక ఆ 70 సీట్లలో ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఏమైందో మనం చెప్పగలం. కానీ ప్రస్తుతం పోల్ సర్వే, ఎగ్జిట్ పోల్స్ మీద మనం వెళ్తున్నాం కాబట్టి ఇప్పటి నుంచి అనుకున్నది నెలలు బట్టి మధ్య తరగతి వాళ్ళు ఎలాగుంటారు. ఢిల్లీలో మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎక్కువ 50 నుంచి 60% వరకు. ఎందుకంటే ఇక్కడ రైతు కూలీలు లేరు, వ్యవసాయం లేదు, ఫ్యాక్టరీలు లేవు. అందువల్ల వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఆబ్వియస్ గా కొంతమంది ఓటింగ్కి వెళ్ళలేదు, కొంతమంది బీజేపీతో 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ లో అక్కడే ఉండిపోయారు. మళ్ళీ బీజేపీ చేశారు. ఒకసారి చూద్దాం, 6 సార్లు ఇవ్వలేదని. కేజ్రీవాలే ఆయన తెచ్చుకున్న స్థితి. ఎవరో తెలివితేటలతో ఆయన కొట్టేశారని కాదు, ఆయన మీద చాలా చెడ్డ ప్రచారం. అన్ని పొలిటికల్ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ రోజు రాత్రి పగలు కరప్ట్ ఒక ఇల్లు కట్టుకున్నారు, గవర్నమెంట్ ఇల్లే కట్టుకున్నారు. కాంగ్రెస్ కేజ్రీవాల్ ఓడిపోవాలని చూసిందా? 100%. ఎందుకు 100%? బీజేపీ గెలవాలనే కాంగ్రెస్ అనుకుందా? హ్యాపీగా. ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్ ఇండియా అలయన్స్ లో అడ్డం ఉన్నాడు కదా. రాహుల్ గాంధీ దిగిపోవాలి, అతను ఎవరు అని నెల్లాలి బట్టి అంటున్నాడు. అతను ఏం నాయకత్వం ఉండేవాడు లేదు కదా. ఇప్పుడు పంజాబ్ గవర్నమెంట్ ఎవరు అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు పంజాబ్ గవర్నమెంట్ మీద పడతారు కదా, గవర్నమెంట్ పడగొట్టేయడానికి చూస్తారు కదా. ఇవన్నీ పరిణామాలు. ఈవేళ కేజ్రీవాల్ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి లాభం. ఇక్కడ శత్రు మిత్రుడు అన్నట్టు దేశంలో ఎక్కడ లేని విధంగా బీజేపీ గెలవాలని కాంగ్రెస్ కోరుకుంది. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా బీజేపీ గెలవాలని కోరుకోదు. కానీ అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతే మళ్ళీ ఢిల్లీలో పికప్ అవుతాడని అనుకుంది అనుకోవచ్చు. కాదు, కేజ్రీవాల్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వుంటే కాంగ్రెస్ పార్టీని ఇండియా అలయన్స్ నుంచి వేరే నాయకత్వం తీసుకురావాలి, తగ్గించేది కేజ్రీవాల్. ఇప్పుడు వచ్చిన ప్రమాదం కేజ్రీవాల్ కి ఏంటంటే ఇక్కడ ఓడిపోతే పంజాబ్ లో గవర్నమెంట్ కూడా పడిపోతుంది స్లోగా. ఆగలేదు. ఎట్లా 93 సీట్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 192 సీట్స్ కాదు. ఎప్పుడైతే మహారాజా పోయాడో ఆయన కింగ్ చచ్చిపోయినట్లు లెక్క. సక్సెసర్ ఎవరు లేరు. ఆయన స్టేచర్ ఇంకెళ్ళి అక్కడ ఏం చెప్తాడు? నాకు ఓటేయండి, నేను ఇంకా పాపులర్ గా ఉన్నాను అండ కదా. మాజీ ముఖ్యమంత్రిగా, ఓడిపోయిన ముఖ్యమంత్రిగా వెళ్ళి కూర్చోవాలి. ప్రెస్టేజ్ పోయింది. పంజాబ్ ఆయన సామాజిక వర్గాల వల్ల రాలేదు. పాలిటిక్స్ గురించి కేజ్రీవాల్ గెలిచాడు. మొత్తం సిక్ కమ్యూనిటీని విడదీసాడు. అక్కడ 100 సంవత్సరాలు బట్టి ఉన్న అకాలీదాల్, 100 సంవత్సరాలు బట్టి ఎలక్షన్స్ పోటీ చేసే అకాలీదాల్ని పడగొట్టాడు. చిన్న విషయం కాదు, కాపాడుకోలేకపోయాడు. ఇక్కడ మధ్య తరగతి వాళ్ళని కాపాడుకుని ఉంటే గెలిచాడు. కేసులు వాళ్ళకి ఏం చూపట్లేదు. ఎందుకు దూరం అయిందంటారు మధ్య తరగతి? ఇతని బిహేవియర్, ప్రవర్తన, పరిపాలన. ప్రవర్తన, ఎవరిని కలవపోవటం, అందరినీ సెకండ్ గ్రేడ్ ఫెలోస్ పెట్టుకున్నాడు. ఒక మంత్రి కూడా సరిగ్గా సంతకం పెట్టేవాడు లేడు. చెప్పుకోవాలంటే ఎవరైనా మాట్లాడితే పెట్టుకున్న మనీష్ సిసోడియా బీజేపీ అరెస్ట్ చేసింది కదా, జైల్లో వేసింది కదా. ఏం పెట్టుకున్నాడు మనీష్ సిసోడియా? ఏమన్నా ఇంటెలెక్టా ఏంటి? ఆయన ఎస్ మ్యాన్.
ఏం చెప్తే అది వింటాడు. అతీషి ముఖ్యమంత్రిగా ఎక్కడైనా మాట్లాడిందా? ఆయన పార్టీ నుంచి ఎవరైనా పర్సనాలిటీ ఉన్న వాళ్ళు అందరినీ తరివేశారు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, 2013, 2015 వందల మంది ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టినప్పుడు నేను అక్కడే ఉన్నాను, కాన్స్టిట్యూషన్ క్లబ్ లో మీకు ఉన్నారు కదా. నర్మదా పాట్కర్, ప్రశాంత్ భూషణ్, కుమార్ విశ్వాస్. అల్లే కాదు, మీకు సుప్రీం కోర్టు లాయర్లు, ఢిల్లీ లాయర్లు అందరూ రిటైర్డ్ ఆఫీసర్. మీరు మర్చిపోయారు, ఎన్ఆర్ఐస్ వందల మంది ప్లేన్ల మీద వచ్చారు, క్యాన్వాస్ చేసి వెళ్లారు. వందల మంది అందరూ వాళ్ళే వచ్చారు. 2013, 2015 వాళ్ళ ఖర్చుల మీద వాళ్ళు వచ్చారు, టోపీ పెట్టారు, తిరిగారు, ఉత్సాహంగా తీసుకొచ్చారు. అది నా పాపులారిటీ అనుకున్నాడు. అది సాగింది 20 తర్వాత తిరుగు అతనికి వ్యతిరేకం వచ్చేసింది కదా. ఆఖరికి మన పార్లమెంట్ లో ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి. అది విశేషం. ఆ ట్రెండ్ వచ్చేసింది, అతని మీద మొహం వచ్చింది. తర్వాత మీకు తెలియని హిస్టరీ కాదు, మీకు పూర్తిగా తెలిసి హిస్టరీ భరత్ గారు, మధ్య తరగతి వాళ్ళు వ్యతిరేకం తిరిగితే ప్రభుత్వం ఎక్కడ ప్రపంచంలో ఆగలేదు. ఉదాహరణ, రష్యన్ ప్రభుత్వం 2017లో ఎవరు పడగొట్టారు? ఉదాహరణ మధ్య తరగతి వాళ్ళు. ఎక్కడైనా మధ్య తరగతి వాళ్ళతో తగు పెట్టుకోవద్దు, ఏమన్నా చేస్తే. పుల్లారావు గారు ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాడు. రాకా సుధాకర్ రావు గారు కూడా మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాకా సుధాకర్ రావు గారు, సో ఈ మధ్య తరగతి వాళ్ళు గతంలో షీలా దీక్షితులు సపోర్ట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు వేరే విధంగా బిహేవ్ చేశారు. అంటే 2004-9లో కాంగ్రెస్ నిజానికి పార్లమెంట్ లో మంచి సీట్లు వచ్చాయి. అక్కడ 6-1 ఆ విధంగా 5-2 వచ్చిన పరిస్థితి. కాంగ్రెస్ కూడా 6-5 పార్లమెంట్ సీట్లు వచ్చిన పరిస్థితి. ఈసారి మధ్య తరగతి బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో జై కొట్టడానికి కారణం ఏంటి? రాక్క గారు లేరా? పుల్లారావు గారు, మధ్య తరగతి ఏ విషయాల మీద అంటే ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తులు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న మొదటి నుంచి ఉన్న వ్యక్తులు చాలా రోజుల క్రితం వెళ్ళిపోయారు. బట్ అయినా సరే అరవింద్ కేజ్రీవాల్ కు ఓటేస్తూ వస్తున్నారు. మొన్న ఎంసీడీ ఎలక్షన్స్ లో కూడా 2 years బ్యాక్ జరిగిన ఎంసీడీ ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం ఎంసీడీ ఎప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎప్పుడు కూడా అటు కాంగ్రెస్ ఉన్నా ఆమ్ ఆద్మీ ఉన్నా ఎంసీడీ బీజేపీ చేతిలో ఉంటుంది. అటువంటిది 30 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీని ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. సో ఈ 2 సంవత్సరాల్లో ఏం తేడా జరిగింది? అప్పుడు కూడా లిక్కర్ స్కామ్ ఉంది. తన మీద పర్సనల్ గా తన మీద అభిప్రాయం తగ్గిపోయింది. తర్వాత మళ్ళీ వాళ్ళకి చేసా, వీళ్ళకి చేసా, పవర్ ఇచ్చా 15 సంవత్సరాలు మధ్య తరగతి వాళ్ళకి ఏం చేశావు? మధ్య తరగతి వాళ్ళకి ఏం ఫెసిలిటీ ఇచ్చావు? వాళ్ళని కూడా కలుపుకోలేదు, ఇగ్నోర్ చేశాడు. తర్వాత ఆయన ఉన్న సామాజిక వర్గం కూడా ఆయన 15% ఉన్నది. ఆయన సామాజిక వర్గం సపోర్ట్ చేసేవారు. వాళ్ళు కూడా చెల్లా చెదరం అయిపోయారని మనకు అర్థమైపోతుంది. వాళ్ళకి కూడా 10% నుంచి 14% ఉన్నారు. వాళ్ళు పూర్తిగా సపోర్ట్ చేసేవారు. వాళ్ళు కూడా వదిలేశారు ఇంకా మోడీకి చేద్దామని. మోడీకి చేయకపోతే ఢిల్లీలో ఓడిపోయడం వస్తాడు, వీడికి చేస్తుంది ఏంటి ఉపయోగం? మోడీకి మొన్న జూన్ 2024లో అంత బాగా రిజల్ట్స్ రాలేదు, బిల్డప్ చేయాలని వెళ్ళిపోయి ఇతనితో ఏంటి ఉపయోగం? ఎప్పుడు చూసినా ఇలాగే కదా, మళ్ళీ ఆ మొహాలే పెట్టుకుంటాడు కదా. మొన్న ఆయన ముఖ్యమంత్రి దిగిపోయాడు, గట్టును పెట్టాడా? పెట్టలేదే. ఆ జైలుతోనే ఓడని పెట్టాడా? చదువుకున్నాడు, లాయరు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఏదో మంచి పని చేశాడు, అతను పెట్టుకోలేదే, వెళ్ళిపోయాడు. ఇవన్నీ చూస్తే అతని మీద మొహం వచ్చింది. తర్వాత ఎప్పుడు మీరు చూస్తున్నారు 2 సంవత్సరాలు ఎలక్షన్, అది షీలా దీక్షిత్ కూడా ఇంటూ పోయింది. మధ్య తరగతి వాళ్ళు నెగ్లెక్ట్ చేసింది. 15 సంవత్సరాల తర్వాత పొగరు వస్తుందా, అశ్రద్ధ వస్తుందా, కేరఫిన్ యాటిట్యూడ్ వస్తుందా? అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కేజ్రీవాల్ చూసుకోలేకపోయాడు. అన్నీ తెలిసిన వ్యక్తి, చాలా క్లెవర్ ఫెలో, చాలా తెలివితేటలు ఉన్న వ్యక్తి చూసుకోలేకపోయాడు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి.